హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. మనం చూస్తున్నాం చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అయితే మస్తు కసరత్తు అయితే జరుగుతోంది. ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ డిస్కషన్ అయితే జరుగుతుంది. రేపు వస్తుండు మాపు వస్తుండు. ఇక నెలన్నర నుంచి కూడా ఓ అభ్యర్థి పేరు ఖరారైపోయింది. ఆయన్నే పీఠం మీద కూర్చోబోతున్నాడు అన్నటువంటిది. వారం కింద ఓ మహిళా నేత పేరు కూడా వచ్చింది. ఇప్పుడు అనూహ్యంగా ఇంకో కొత్త పేరు వచ్చింది. మరి ఏంటి అసలు ఈ బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ ఎందుకింత, లేదనుకుంటే ఏం జరుగుతోంది, ఎవరు బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారు? మనతో డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే మాధవ్. సో మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎన్నికల నుంచి చూస్తున్నామా, బీజేపీ అధ్యక్షులు వీళ్ళైతున్నారు వాళ్ళవుతున్నారు అన్నటువంటిది. ఓ సందర్భంలో బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఓ స్థాయికి వచ్చిండే. ఆ తర్వాత మరి ఎందుకో మళ్ళా పాల మీద నీళ్ళు జల్లినట్టు అయితే జరిగిపోయింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్ర మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరీ అధ్యక్షుడిని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. 2028 టార్గెట్గా బీజేపీ పోతుందన్నటువంటి మాట వినిపిస్తోంది. మరి ఇప్పుడు బీజేపీ పార్టీకి ఎవరు అధ్యక్షులైతే బాగుంటుంది? ఈ పేర్లు ఈటెల రాజేందర్ గారి పేరుంది, డికేఆర్ఆర్ పేరుంది, ఇప్పుడు అనూహ్యంగా మురళీధర్ రావు గారి పేరు కూడా వచ్చింది. మరి మురళీధర్ రావు గారికి కానీ, ఈటెల రాజేందర్ గారికి కానీ, డీకే అరుణకు ఈ గారికి కానీ ఈ ముగ్గుట్లో ఎవరికైతే బాగుంటుంది అంటారు? మొత్తంగా చూసుకుంటే అయితే మాత్రం బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికిస్తే బాగుంటుంది అనేది బీజేపీ క్యాడర్ని అడిగినా కూడా చెప్పే ఒకే ఒక మాట బండి సంజయ్. ఎందుకంటే తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొని వచ్చినటువంటి నేతగా బండి సంజయ్కి మంచి పేరుంది. బండి సంజయ్ ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడనేది, కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తాడనేది ఇవన్నీ పక్కన పెడితే బీజేపీకి ఒక రకమైన ఊపుని తీసుకొని వచ్చిండు. అది మనం సికింద్రాబాద్లో బీజేపీ సభ పెట్టినప్పుడు చూసాం. సభకు వెల్లువల తరలి వచ్చిన జనాన్ని చూసి ప్రధాని మోడీ సైతం ఆశ్చర్యపోయి బండి సంజయ్ని వెన్ను తట్టిండు. అవును, అటువంటి సిచ్యువేషన్ మనం తెలంగాణలో ఎప్పుడు చూడలేదు. అటువంటి టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఊహించినటువంటి సీట్లు రాకపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చేసరికి మాత్రం చాలా చాటారు. యూపీ, మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బతిన్నప్పటికీ తెలంగాణలో 8 సీట్లు బీజేపీ గెలవడం అంటే మామూలు విషయం కాదు అది. ఇటువంటి టైంలో అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు ప్రెసిడెంట్. కిషన్ రెడ్డి ఉన్నారు. కాకపోతే ఇది కిషన్ రెడ్డిని చూసి ఓట్లేసిరా, మోడీకి చూసి ఓట్లేసిరనే అది తర్వాత విషయం. ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మోడీ మైనే పనిచేసి ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ ఒకసారి బండి సంజయ్ని తీసుకొస్తే 2028కి టార్గెట్ను రీచ్ అవుతాము అన్నటువంటిది బీజేపీకి చాలా బలంగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం తెచ్చింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు. దీంతో క్యాడర్లో మాత్రం మ్యాక్సిమంగా బండి సంజయ్ని అధ్యక్షుడిగా తేవాలన్నటువంటి ఆకాంక్ష అయితే బలంగా ఉంది. అటు ఈటెల రాజేందర్ కూడా కొద్దిగా ఈటెల రాజేందర్ను కూడా అధ్యక్షుని చేస్తే బాగుంటుందన్న కొన్ని స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే బీసీకి వర్గానికి సంబంధించిన బలమైన నేత కేసీఆర్ ముఖ్యమంత్రి. ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ తర్వాత లీడర్ ఎవరంటే ఈటెల రాజేందర్. తెలంగాణలో ఒక బలమైన అటు ఆర్థికంగాను ఇటు సామాజిక పరంగాను ఒక బలమైన నేతగా ఈటెల రాజేందర్కు తెలంగాణ రాజకీయాల్లో ఒక మంచి పేరుంది, జనాల్లో పాపులారిటీ కూడా ఉంది. ఇటువంటి టైంలో నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ బండి సంజయ్ను అధ్యక్షునిగా ఇప్పుడు చేసిరనుకోండి, ఈటెలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ ఎలక్షన్స్ ఇప్పుడు బండి సంజయ్ని పక్కనే పెట్టి కేంద్ర మంత్రిగానే కొనసాగించి ఈటెల రాజేందర్కు అధ్యక్షుడిగా ఇప్పుడు ఇచ్చిరనుకోండి, కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3-4 నెలల టైం ఉంది కాబట్టి 3-4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కంపల్సరీగా బండి సంజయ్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఈటెలను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఒకవేళ ఈటెలను రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తే మాత్రం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి బండి సంజయ్ని
అధ్యక్షుడిగా అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు జనరల్ ఏంటంటే పార్టీ అధ్యక్ష పదవి వేరు, కేంద్ర మంత్రి అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రోటోకాల్ ఉండేటువంటి పోస్ట్, రెండోది సెంట్రల్ మినిస్టర్ అనేటువంటి గుర్తింపు. అట్లాంటి సిచ్యువేషన్లో బండి సంజయ్ గారు మరి ఇది డిమోషన్ అనాలా ప్రమోషన్ అనాలా ఒకవేళ కేంద్ర మంత్రి నుంచి ప్రెసిడెంట్ పదవి తీసుకొస్తే? బండి సంజయ్ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు. అంటే చిన్న కార్యకర్త స్థాయి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యి ఆ తర్వాత కేంద్ర మంత్రి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన పదవుల కోసం ఎదురు చూసే వ్యక్తి కాదు. ఆయన పదవి కేంద్ర మంత్రి పదవి కావాలన్నా రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటమే ఇష్టం. ఇంకొకటి దీన్ని డిమోషన్ అనలేము, ప్రమోషన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే 2028లో గనక బీజేపీ బీసీ కేటగిరీలో ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. 2018 ఎన్నికల్లో ఈటెల్ను ముందు పెట్టి బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదాన్ని బీజేపీ ఎత్తుకుంది. కాకపోతే అది అంత వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ గనక ఇదే ఊపు ఉంటే బండి సంజయ్కి ఆ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. అటువంటిప్పుడు దీన్ని డిమోషన్ కంటే ప్రమోషన్ అనడమే. సరే, ఇప్పుడు మనకున్న వినిపిస్తున్న పేర్లలో అంటే గతం 6 నెలల మాట ఎట్లా అనే మాట పక్కన పెడితే ఒక నెల రోజుల నుంచి ప్రెసిడెంట్ కన్ఫామ్ అయిపోయిండు, ఇంకా రేపో మాపో పీట మీద కూర్చునేది అన్నటువంటి మాట వినిపిస్తుంది. లాస్ట్ మంత్ ఈటెల రాజేందర్ గారి పేరు అయితే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓ సందర్భంలో మెయిన్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అన్నీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ పోస్ట్ కూడా పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఆల్ ఆఫ్ సడన్గా అది ఎందుకో సైడ్ అయితే అయిపోయింది. కారణాలు ఏముంటాయని ఉంటారు? కారణాలు ఏమంటే ఒకటి బలంగా వినిపిస్తున్నది ఏంటి అంటే బీజేపీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కష్టించి పనిచేసే నాయకత్వం ఉంటుంది. ఎప్పుడైతే వరుసగా గెలుస్తుందో నాయకుల మధ్య పదవుల విషయంలో పోటీ ఉంటుంది. ఈ పోటీ అనేది రాష్ట్ర బీజేపీలో విపరీతంగా ఉంది అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక బాగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే అరవింద్కు కిషన్ రెడ్డికి పడదని, కిషన్ రెడ్డికి ఈటెలకు పడదని, ఈటెలకు బండి సంజయ్కి పడదని, ఈ 4 స్తంభాల ఆట అనేది ఒకటి బాగా నడుస్తుంది. ఎవరికి ఏది పొచ్చగట్లేదు అన్న విషయం కూడా చర్చ పొలిటికల్ సర్కిల్లో బాగా నడుస్తుంది. మొత్తానికి ఈ నలుగురి మధ్యన ఈ రాష్ట్ర అధ్యక్షుడి ఎవరిని చేస్తే బాగుంటుందన్న విషయంలో ఈ రాష్ట్ర నాయకత్వాన్ని కానీ కేంద్ర నాయకత్వం కానీ ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాయి. ఈ పోటీ వల్లనే వాళ్ళు ఎవరికి ఇస్తే ఎవరు బాధపడతారు, ఎవరు మళ్ళీ ఈ నర్వస్ అవుతారన్న విషయంలో కొద్దిగా వెనకడుగేసి కొద్దిగా నాంచుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. హెల్తీ పోటీ అనే కంటే కూడా రేపు అన్హెల్తీ ఇష్యూస్ వచ్చినాయంటే ప్రాబ్లం అవుతుంది. 2028 టార్గెట్కి పోతున్నప్పుడు సరే, ఆ మధ్య లాస్ట్ డికే గారి పేరు కూడా వినిపించినటువంటి నేపథ్యం ఉంది. అంటే గతంలో తను మహిళా వైస్ ప్రెసిడెంట్గా నేషనల్ స్థాయిలో పనిచేసినటువంటిది, ఓ మహిళగా జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి నేపథ్యం ఉండే, ఆమె పేరు కూడా వినిపించిండే. మరి ఈరోజు సడన్గా మురళీధర్ రావు గారి పేరు అయితే వినిపిస్తుంది. మరి అసలు ఏంటి అన్నట్టు, అంటే వారానికి ఒకటి మరి బీజేపీ ఇంటర్నల్ టీమ్సే ఈ పేర్లను బయటకు తెస్తున్నాయా, అసలు మురళీధర్ రావు గారు మరి రాష్ట్ర పదవికి వచ్చిండ్రు అనుకుంటే నిజంగా ఫిట్ అవుతారా ఈ పదవిలో అనేటువంటిది? ఒకటి బీజేపీ కావాలనే తాత్సారం చేస్తుందా అనేది ఒకటి. ఎందుకంటే ఈ పేర్లు లీకులు చేస్తూ ఒక్కొక్కసారి ఒకసారి ఏమన్నారు, మాధవీలతను రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని చెప్పేసి అన్నారు. తర్వాత అది మనం చూసాం, బండి సంజయ్ని మళ్ళీ తెస్తారని చెప్పేసి. తర్వాత ఈటెల కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు. మళ్ళీ తర్వాత ఏమైపోయింది, నిన్న మొన్న లాస్ట్ వీక్ వరకు చూస్తే డీకే అన్న ఫేమ్లోకి వచ్చారు, ముందు వరుసకు వచ్చేస్తారు. మహిళా కేటగిరీలో ఆమెకు ఇస్తున్నారని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు తాజాగా చూస్తే మురళీధరరావు పేరు వచ్చింది. మురళీధరరావు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి చూసుకుంటే అంత యాక్టివ్గా లేరు. తెలంగాణ బీజేపీలో అంత యాక్టివ్ లేరు, నేషనల్లో కూడా వాళ్ళంత యాక్టివ్గా లేరు. ఈ టైంలో మళ్ళీ మురళీధరరావును ముందుకు తెస్తున్నది అంటే కేవలం ఒకటి, తెలంగాణ బీజేపీలో ఒక ఘర్షణ వాతావరణం ఏముందంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. మొదటి నుంచి సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వాళ్ళను అంతగా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక తిరుగుబాటు అనేది ఒక ఇంటర్నల్ గా జరుగుతుంది. ముఖ్యంగా
కోల్డ్ వార్ అనేది జరుగుతుంది. ఎవరి మన ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కంపల్సరీ రాష్ట్ర అధ్యక్ష పదవి మాత్రం కంపల్సరీ సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి అని ఒక బలంగా తీసుకొస్తారన్న టాక్ నడుస్తుంది. అటు అంటే ఈ కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ హైకమాండ్ మళ్ళీ మురళీధర్ రావును ముందుకు తీసుకొస్తుంది అనేటువంటిది మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే మురళీధర్ రావు చాలా చిన్న అంటే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లోంచి పని చేసుకుంటూ వచ్చిన జాతీయ స్థాయికి ఎదిగిన నేత. అంటే తెలంగాణలో బీజేపీకి ఒకరు ఇద్దరు బద్దం బాలరెడ్డి, కిషన్ రెడ్డి, నరేందర్ ఇట్లాంటి వాళ్ళు ఒక 5-6 మంది 3-4 పెద్ద లీడర్లు ఉన్న సమయంలో మురళీధర్ రావు ఏకంగా నేషనల్ స్థాయికి ఎదిగిన వ్యక్తి. 1990లోనే ఆయన 1991లో ఆయన కాశ్మీర్లో పనిచేశారు. ఉగ్రవాదము తీవ్రవాదం అంత బలంగా ఉన్న సమయంలో కూడా జమ్మూ కాశ్మీర్లో బీజేపీని ఒక పార్టీగా బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి ఆయన చాలా కృషి చేశారు. అందులో ఇంకా ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ అనుకుంటా స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీ కూడా పనిచేశారు ఆయన. నక్సల్స్ ఆయన మీద ఆయన మీద కాల్పులు కూడా జరిపారు. అవును, అప్పట్లో రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఘర్షణలో రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఘర్షణలో నక్సలైట్లు ఆయన మీద కాల్పులు కూడా జరిపాడు. ఆయన తూటాల అది కూడా ఆయన బాడీలో ఉన్నాయి ఇప్పటికీ. అంత అంకిత భావం కలిగిన వ్యక్తి మురళీధర్ రావు. అందులో ఇంకా ఆయన సంఘ్ పరివార్కి సంబంధించినటువంటి ఈ స్వదేశీ జాగరణ మంచ్ అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్రపంచీకరణ వల్ల భారతీయ సాంస్కృతిక సామాజిక భారతీయత కోసం పనిచేసే సంస్థ అన్నట్టు. అంటే చిన్న చిన్న భారతీయ పరిశ్రమలు ఉంటాయి కదా, మన కుటీర పరిశ్రమలు ఈ టైపు వాటి ప్రపంచీకరణ ప్రభావం వీటి మీద పడకుండా వీటిని ఎట్లా కాపాడాలనే దానికి సంబంధించిన స్వదేశీ జాగరణ మంచ్ సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈయన ఇటు సంఘ్ పరివారు ఇటువంటి టైంలో మురళీధర్ రావుకు సంఘ్ పరివార్కి సంబంధించి పుష్కలమైనటువంటి ఆశీర్వాదం అనేది ఉంటుంది. అదే ఒకవేళ కోర్ టీం నుంచి కాబట్టి ఒకవేళ ఈ మురళీధర్ రావును చేసినా ఆశ్చర్యపోనవలసిన అవసరం లేదు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కూడా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ చేశారు, కర్ణాటక ఇన్ఛార్జిగా చేశారు. ఎవరు మన 2009లో బీజేపీలో చేరినప్పుడు ఎవరు రాజ్నాథ్ సింగ్కు సహాయకారిగా పనిచేశారు. నితిన్ గడ్కరీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య ఒకసారి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కేసీఆర్ కి సన్నిహితంగా ఉంటారనేటువంటి విమర్శ కొద్దిగా విమర్శ వచ్చింది. గిటన్ వాళ్ళు కొద్దిగా ఆ ప్రయత్నం కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల టైంలో కొద్దిగా ఆయనను బ్లేమ్ అనేది జరిగింది ఆయన మీద. కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కొద్దిగా వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, ముఖ్యంగా ఇది కరీంనగర్ పార్లమెంటు సీటుకు సంబంధించి కరీంనగర్ పార్లమెంటు కానీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి ఆ మధ్య. ఈ రెండు అక్కడ కరీంనగర్ ఆల్రెడీ బండి సంజయ్ ఉండడం, ఇక్కడ మల్కాజ్గిరి చూసుకుంటేనేమో ఈటల రాజేందర్ ఉండటం, ఈ నేపథ్యంలో ఆయనకు సీటు అనేది రాలేదు. ఆ టైంలో కొద్దిగా ఆయన మీద తప్పుడు ప్రచారం అయితే ఒకటి జరిగింది. ప్రచారమైన నిజంగా, ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా అంటే ఆయన మొదటి నుంచి ఆయన చిత్తశుద్ధిని ఇప్పుడు శంకించాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆయన చిన్న కార్యకర్త నుంచి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పేసి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో మరి ఎట్లుండొచ్చు అంటే ఇప్పుడు ముగ్గురు మళ్ళా పందెంలో, ఈ అధ్యక్ష పదవి పందెంలో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి పేరు వినిపిస్తోంది, డికే అరుణ గారి పేరు వినిపిస్తోంది, మురళీధర్ రావు గారి పేరు వినిపిస్తోంది. ఈ ముగ్గుట్లో ది బెస్ట్ ఎవరయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటాయంటారు? ముఖ్యంగా ముగ్గురికే ఉంటాయి. ఎవరికి? బండి సంజయ్, ఈటెల రాజేందర్ అండ్ మురళీధర్ రావుకి ఎప్పుడు ఉంటాయంటే, ఒకవేళ నిజంగానే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చను పార్టీ అధ్యక్ష పదవి సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అని బీజేపీ హైకమాండ్ ఫిక్స్ అయితే మాత్రం
మురళీధర్ రావు ఈజ్ ద రైట్ చాయిస్, రైట్ చేసి ఇక అందులో తిరుగులేదు. ఈజ్ ద బెస్ట్. కంపల్సరీ ఆయనకు సంఘ పరివార ఆశీస్సులు ఉంటాయి. అది మోడీతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ అగ్రనాయకత్వం ఆశీస్సులు ఉంటాయి. ఆ డెసిషన్ ఎవరు తప్పుపట్టలేరు, విమర్శించలేరు, అందుకే ఎదురు తిరగలేరు. ఒకవేళ ఇవన్నీ వర్కౌట్ అయి మురళీధర్ రావును ఇప్పుడు అధ్యక్షునిగా చేస్తే మాత్రం ఎన్నికల నాటికి కంపల్సరీ బండి సంజయ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే బండి సంజయ్కి యూత్లో, తెలంగాణ యూత్లో, బీజేపీలో కానీ ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. బండి సంజయ్ బయటికి వచ్చిందంటే ఆ రేంజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు మురళీధర్ రావుకి ఇస్తే ఎన్నికల టైంకు బండి సంజయ్కి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బీసీ నినాదాన్ని అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఈటెల రాజేందర్ని ముందుకు తీసుకొస్తే మాత్రం ఇప్పుడు ఈటెల గారికి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఏది జరిగినా కూడా అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం 99% మళ్ళీ బండి సంజయ్ బెస్ట్ ఆప్షన్గా బీజేపీకి ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు బండి సంజయ్కి ఇచ్చినా అప్పుడు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్కి ఇస్తే మాత్రం ఈటెల రాజేందర్ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటాం. ఇవి మాత్రం జరుగుతాయి. మొత్తం ఈ ముగ్గురు వ్యక్తుల్లో మాత్రం వీళ్ళు ప్రస్తుతానికి ఈ 2 సంవత్సరాలు కొనసాగిద్దాం అనుకుంటే మాత్రం ఈటెల రాజేందర్ కానీ మురళీధర్ రావు కానీ రావచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మాత్రం వీళ్ళ టార్గెట్ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ని మాత్రమే ఆ టైంకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు బండి సంజయ్కి ఇవ్వకపోవచ్చు. అంటే బండి సంజయ్నే సీఎం క్యాండిడేట్ కూడా ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఈటెల రాజేందర్ చేసిరు కదా, బీసీ కేటగిరీలో చేసిరు కాబట్టి నెక్స్ట్ బండి సంజయ్ని చేసే ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం మీద ఇది అంటే బీజేపీ అధ్యక్ష పదవి అయితే అతి త్వరలోనే కన్ఫర్మ్ అయితే కాబోతుంది, బీజేపీ పదవి. బట్ ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నట్టయితే ముగ్గురు అయితే మనకు కీలకంగా లైమ్ లైట్లో అయితే కనిపిస్తున్నారు అన్నటువంటిది. ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, తర్వాత మురళీధర్ రావు గారు. అయితే మురళీధర్ రావు గారు కానీ లేదంటే ఈటెల రాజేందర్ గారికి అని ఇప్పుడు ప్రెసిడెంట్ పదవి ఇస్తే మాత్రం ఎన్నికల ముందర కంపల్సరీ బండి సంజయ్ గారికి మళ్ళా అధ్యక్ష పదవి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఆయన్నే సీఎంగా కూడా ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కూడా బీజేపీలో కనిపించవచ్చు అన్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. నేను మాధవ్ రెడ్డి.